చూడండి, ద్వితీయోపదేశకాండం 28:8 ఇంకొక మాట ఉంది. నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశములో ఆయన నిన్ను ఇక్కడ చూడండి, పనులన్నిటిలో దేవుడు ఆశీర్వాదం ఉన్నట్లుగా ఆజ్ఞాపిస్తాడని ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పదం వాడిదండి, నీ కొట్లలోను అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మోడర్న్ లాంగ్వేజ్లో నీ బ్యాంకులోను. హల్లెలూయా. నీ కొట్లలోను అన్నప్పుడు ఆ దినాల్లో వరేసారు అనుకోండి, ఆ వరి పంట వేస్తే ఆ యొక్క ఒడ్లన్నీ వస్తాయి కదా, ఇంటి ముందు ఒక పూరి, ఒక ఇల్లులా కట్టి ఆ యొక్క ధాన్యాలన్నీ దాచిపెట్టుకొని వర్షం పడకుండా సేవ్ చేస్తారు. ఓకేనా? ఆ దినాల్లో అది. ఇప్పుడు మనం ఎక్కడ దాచిపెట్టుకుంటాం మీ డబ్బులు? చెప్పండి, డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకుంటాం? బ్యాంకుల్లో. ఒకవేళ ఇంట్లో ఎక్కడికైనా చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏదో జరిగిపోతుందని బ్యాంకుల్లో పెట్టేసుకుంటున్నారు. ఆమేన్, చెప్పండి ఆమేన్. నీవు ఎక్కడ చేపెట్టి పని చేస్తావో అక్కడ పనిని ఆస్వాదిస్తాడు. అంతేకాదు, నువ్వు తీసుకొచ్చి స్టోరేజ్లో ఎక్కడ పెడతావో, ఆమేన్, అది ఫోన్పేలో ఉన్నాయో, గూగుల్ పేలో ఉన్నాయో, బ్యాంకులో ఉన్నాయో, ఎన్ని బ్యాంకులు ఉన్నాయో, మొత్తానికి ఏం చేస్తాడు? ఆ కొట్లలో ఏం చేస్తాడు? ఏమన్నది ఇక్కడ? ఈ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నం దీవెన ఉన్నట్లుగా కమాండ్ చేస్తాడంట. బ్లెస్సింగ్ ఉంటే ఏమైంది చెప్పండి? అక్కడ నిలవ ఉంటుంది, అయిపోదు అక్కడ. ఆమేన్, మల్టిప్లై అవుతుంది, అయిపోదు. ఆమేన్. ఒక 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేసామనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఎంతో వస్తుంది కదా, పర్సెంటేజ్ అంత ఇస్తారు కదా. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. అలాంటి ప్రాసెస్. ఆశీర్వాదం, నేను యెహోవా ఆశీర్వాదాన్ని నమ్ముతున్నాను. ఆమేన్. నేను చేపెట్టి చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం. అంతేకాదు, నా స్టోరేజ్, అది బ్యాంక్ అయినా, అది ఇల్లు అయినా, అది బీరువా అయినా, అది సేఫ్టీ ప్లేస్ ఏదైనా, ఆ స్టోరేజ్ హౌస్ కూడా బ్లెస్ అవుతుంది.